హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచాను. ఇంకా పని చేసుకోవాలి. నేను అంటే ఎప్పటిదప్పుడే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఒకరోజు ముందు తీసి ఈరోజు తీసి రేపు అప్లోడ్ చేయాలి వీడియో. అట్లా నేను చేస్తలేదు. వంట వీడియోలు అయితే అట్లా చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎక్కువగా నేను వంటలు ఏమి ఎక్కువగా పెడతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వంటలు పెట్టినా ఎవరు అంతలా చూస్తలేదు, అంత యూస్ కూడా పోతలేదు. అయినా నేను పెట్టని వంట లేదు, అన్ని వంటలు పెట్టేసేసిన. నాన్ వెజ్, వెజ్, ఇంకా టిఫిన్లో అయితే చాలా వెరైటీస్ పెట్టాను. ఫుల్ వీడియోలో ఉంటుంది. ఫుల్ వీడియోలో షార్ట్ వీడియో నేను ఈరోజు ఇప్పుడే తీసి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కదా. నేను ఎప్పటిదప్పుడు అప్లోడ్ చేస్తాను. కొత్త వంట చేసింది మాత్రము కుదిరితే ఆ రోజు సాయంత్రం చేస్తాను 4ంటికి, లేదంటే రేపు మార్నింగ్ అట్లా అప్లోడ్ చేస్తుంటా. ఇట్లాంటి మాట్లాడినవి అవి అయితే ఇప్పుడు మాట్లాడి ఇప్పుడిప్పుడే అప్లోడ్ చేస్తాను అనమాట. దీనికి ఎడిటింగ్లు అవి ఇవి ఏమి లేదు కదా, అంతేముంది, ఏదో మాట్లాడామో చేసామో. బీరకాయ అయితే ఇలా కట్ చేసుకోవాలి పచ్చడికి, కొంచెం పెద్దగా. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేస్తే కూరలా ఉడికిపోద్ది. అట్లా ఉడకకుండా కచ్చబెచ్చగా ఉండాలంటే ఇంతంతలా ఉండాల్సిందే. అది ఫ్రెండ్స్, రేపు మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే, బోర్ కొట్టిస్తే క్షమించండి, సారీ. ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ నైట్ ఈవినింగ్ లైవ్కి వస్తాను 10 o'clockకి. ఓకేనా? 10:30 అనుకోండి, 10:30కి లైవ్కి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాదం నానబెట్టుకున్నాను, కనిపిస్తుంది. బాదం నానబెట్టుకున్నాం, ఇవ్వండి. ఇంకా తర్వాత తినాలి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తము దుమ్ము పట్టేసేసి మీకు చూపిస్తాను. ఫ్యాన్ చూడండి ఎంత దుమ్ము పట్టేసినాయో. ఈ లైట్లకి అయితే ఇదిగో ఎంతంత పట్టేసినాయో. ఎవరన్నా మా ఒకళ్ళ కోసము వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ లక్ష్మి, తన పేరు. ఆమె క్యాన్సర్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంది. అది చూడండి ఎంతంత దుమ్ము ఉందో, మీకు కనిపిస్తుందో లేదో. దుమ్ము మొత్తం ఇవన్నీ అదిగోండి, బూది చూసారా? ఈ టైటానిక్ షిప్ నీళ్ళల్లో ఎలా అయితే పాకుడు పట్టిపోయిందో, సేమ్ మా ఇంట్లో ఉండి కూడా అలాగే అయిపోయింది. అది చూడండి, వైఫై మీద, నెట్ మీద, వీటి మీద అయితే అది ఎంత ఘనం ఉందో. దుమ్ము చూసారా? చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. బొమ్మలు, ఈ పువ్వు అయితే అది మరీ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. వైట్ కలర్ ఫ్లవర్ అది, కానీ ఎంత నల్లగా అయిపోయింది. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్, చేసుకోవాలి. ఒక రోజున మా ఫ్రెండ్ని పిలిపించి ఇది పిచ్చి గూడులాగా పెట్టాము. దీంట్లో పిట్టను పెట్టి ఉంది, కానీ అది మేము కిటికీ ఇండోర్ ఓపెన్ చేసినప్పుడు పారిపోయింది. మొత్తం ఎంత దుమ్ము పట్టేసినాయి అంటే చెప్పలేం. అయితే అదో నేను ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేస్తుంది. ఆ రూమ్లో పడుకున్నానా అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానా అనేసి, క్లారా చూడు, అది క్లారా ఇక్కడికి వచ్చి పడుకుంది. అద్దా, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. నా వీడియో చూసిన వాళ్ళందరూ, కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అని. అదే ఎక్కువైపోయింది. బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఎందుకంటే కొన్ని మిగిలినవి మొన్న తెస్తే కొన్ని కూర చేసేసాను. ఒక 4 పీసెస్ అట్లా మిగిలినాయి. ఇవి ఏం చేస్తా అంటే, ఇడ్లీ పిండి ఉంది కదా, ఒక ప్లేట్ ఇడ్లీ వేసేసుకొని మా క్లారా నేను ఇవి తొక్క తీయకూడదు. ఇగో స్కిన్ తొక్క తీయకోకుండా లేతది కదా, ఇట్లా పొట్టుతోటి పచ్చడి చేసుకుంటే ఒంటికి కూడా చాలా మంచిది, ఆరోగ్యం కదా. పీచు పదార్థం కదా, పీచు పదార్థం ఎంత తింటే అంత మంచిది. పొట్టు తీసేస్తే ఇంకేం టేస్ట్ ఉంటుంది, ఏమి ఉండదు.
కొంచెం ఒక రెండు పూటలకు వస్తాయి చట్నీ అంతే. ఎందుకు వేస్ట్ చేయాలి ఎక్కువ చేసి. ఆల్రెడీ రాత్రి రొయ్యలకు ఫ్రై ఉంది, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఉంది, ఏం తినను. ఎప్పుడైనా పచ్చడికి ఇంత సన్న కాయలు తెచ్చుకోవాలి. ఇది ఎంత లేతగా ఉంది చూడండి. అట్లా అలా మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి ఎంత ఏదో కావచ్చు, తాగుబోతుడు కావచ్చు. పోనీ ఆయన పింఛన్ వస్తుంది, ఆయన ఏదో ఆ భార్య చనిపోయి ఏదో ఆయన మైండ్ బాగోక వచ్చిన పింఛన్ డబ్బులు తాగేస్తున్నాడు అనుకుందాం. నువ్వు ఏ అప్పుతో వెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్నావు? మరి ఉంటున్నప్పుడు ఆయనకు ఒక గతి లేక మొగుడిది ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టుకొని గతిగా పుణ్యం వచ్చేస్తుంది కదా. ఆ పుణ్యం ఎందుకనని నేను చచ్చినాక నరకంలోకి వెళ్ళాలనేసి ఉన్న ఒక తండ్రిని చూసుకోలేకపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మళ్ళీ ఇంటికి కూడా పిలిచి ఒక రోజు 2 రోజులు అయ్యే పాపం భార్య చనిపోయి ఉన్నాడే, ఒక వారం రోజులు లేకపోతే ఒక నెల రోజులు పెట్టుకుందాం. సరే తాగుబోతాడు కావచ్చు, ఎవరు తాగుతలేదు? ఇవాళ రేపు ఆడవాళ్ళే తాగుతున్నారు. ఆయన తాగితే తప్పేముంది? ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు పిల్లల కోసం, అంతమంది పిల్లల కోసం ప్రోగ్రాలు చేశాడు. చేయని పని లేదు, చేయని కష్టం లేదు. మురికి కాలంలో బట్టలు చెత్త ఎత్తాడు, గాజు పెంకులు కొట్టుకున్నాడు కాళ్ళల్లో. తెలీదా మీకు? అన్నీ తెలుసు కదా ఆయన అంత కష్టపడ్డాడు. ఆమె కష్టపడింది వాళ్ళ భార్య, ఇటు ఈయన కూడా కష్టపడ్డాడు కదా. కష్టపడిందే ఏం చేయండి అంతమంది పిల్లల్ని తీసాడా? తర్వాత పిల్లలు తప్పు చేసి రాంగ్ పనులు అవి చేస్తే ఆయన అట్లా తయారైండేమో. కానీ చిన్నగా ఉన్నప్పుడు ప్రోగ్రాంకి వెళ్ళేసి వచ్చి ఫ్రెండ్స్ 10 పైసలు 20 పైసలు ₹1, పావల, రూపాయి లాస్ట్ డబ్బులు, అన్ని డబ్బులు తీసుకొచ్చి 5 పైసలేమో ఒక పక్కన పేర్చేటోళ్ళం, 10 పైసలు ఒక పక్కన పేర్చేటోళ్ళం, 20 పైసలు ఒక పక్కన పేర్చేటోళ్ళం, పావల ఒక పక్కన అలా పేర్చి లెక్కలు చేస్తే అప్పుడు ₹2 ₹3 ఇస్తే అప్పుడు వెళ్ళి మార్కెట్ సెంటర్కి వెళ్ళి 2 కిలోలు బియ్యం కొనుక్కొని ఒక ఎండుమిరపకాయలు ఒక పావలయో ఏమో ఎండుమిరపకాయలు కొని చిన్న బెల్లం ముక్క తీసుకొని అప్పుడప్పుడు పచ్చిపులుసు చేసేది. నైట్లో అన్నం వండిన నుప్పులు ఉంటాయి కదా, ఆ నుప్పుల మీద ఎండుమిరపకాయలు కాల్చేసేసేది మా అమ్మ. కాల్చేసేసి దప్ప పచ్చిపులుసు దాంట్లో వేసేసి చేత్తో కళ్ళుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, రాళ్ళుప్పు, అది వేసేసి ఎండుమిరపకాయలు బాగా పిసికేసేసి చింతపండు వేసి ఇంత బెల్లం ముక్కేసి చేస్తే ఆ వేడి అన్నంలో ఆ పచ్చిపులుసు అంత రుచిగుండేది తెలుసండి, రియల్గా చెప్తున్నాను. కానీ ఇంత చేసిన తల్లిదండ్రులకి కొంతమందికి నెయ్యత లేదండి, చూడరు. ఎందుకంటే బయట వాళ్ళకైతే షికార్లు అవి కొట్టడానికి, అక్కడిక్కడ తిరగడానికి, బందరు అటు ఇటు తిరగడానికి, ఊరి మీద పడి తిరగడానికి వాళ్ళకైతే పెడతారు, చేస్తారు. కానీ అయ్యో ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడే, ఆయన వండుకున్నాడో లేదో, ఆయన తిన్నాడో లేదో, మనం వండుకున్న దాంట్లో ఎంత కూరేద్దాం, ఆయన సపరేట్గా ఎందుకు వండుకోవాలి, సచ్చేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా, ఏం లేదు కదా, ఇంత బువ్వ కూర వేసిద్దాము అని ఇంతనన్నా మనిషి పుట్టాక ఉండాలి. మరి ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఫ్యామిలీలో ఉండకూడదు, అడవిలోకి వెళ్ళి బతకాలి. మీలాంటి వాళ్ళు జ్యోతిలక్ష్మి, నేను నీకే జ్యోతిలక్ష్మికి, మోటిదానికి, పొట్టిదానికి, మీ ముగ్గురికి చెప్తున్నా, మీలాంటి వాళ్ళు జనాల మధ్యన ఉండకూడదు. వెళ్ళి బయట జంతువులు ఉంటే అడవిలలో ఆ జంతువుల మధ్యన బతకాలి. జంతువుల కన్నా నయం విశ్వాసం ఉంటుంది, మీకు అది కూడా లేదు. క్లారా చూడు, అయ్యో నేను ఇక్కడికి వచ్చానని ఇక్కడ పడుకుంది. అలా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతానా ఏంటానని ఇదితో దానికి ఉంటుంది విశ్వాసం. మనుషులు మీకు ఎంత చేశాడు తండ్రి,
ఏం చెయ్యిందే ఇంత పెద్దగా ఎదిగారు, ఇంత ఒక వయసుకు వచ్చారు, ఎంత చేశారు. తర్వాత చెడిపోయాడంటే అది మీ వల్లే కదా. సరే ఫ్రెండ్స్, నేను మా నాన్న గురించి రేపు ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్తో నేను వస్తాను. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ కూడా ఓకే ఫ్రెండ్స్. నేను రేపు మా నాన్న గురించి మా అమ్మ మా నాన్న గురించి ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్ గురించి రేపు నేను చెప్తాను. ఓకేనా?